మీ పేరండి? లక్ష్మి. లక్ష్మి. ఇదే పని చేస్తుంటారా? ఇదే పని. ఎంత వస్తాయండి సుమారుగా మీకు ఇలా? ఎన్ని గంటలు చేయాలి? సో ఇప్పుడు 8 నుంచి 6 వరకు 6 వరకు చేయాలి. 200 కోసం. 200 కోసం ఏమొస్తుంది ఈ కూరగాయల ఖర్చుకే వస్తున్నాయి. ఏంటి మరి చంద్రాన్ని ఇవ్వట్లేదా 1500 మహిళలు? ఆడెత్తున్నాడండి, ఇస్తానని చెప్పాడు, ఇయ్యలేదు. ఏం చేస్తా, కరెంట్ బిల్లు పెంచేశాడు. ఉచితంగా గ్యాస్ ఇస్తామని చెప్పారు కదా. గ్యాస్ అయితే 2 బండ్లకు డబ్బులు వేసాడండి. వేసాడు. అమ్మఒడి సంగతి ఏంటంటారు? అమ్మఒడి వచ్చింది. అమ్మఒడి వచ్చింది. మరి ఇంకా ఫీజు రీఎంబర్స్మెంట్ సంగతి ఏంటంటారు? ఫీజులు అంటే మా అమ్మాయి స్కాలర్షిప్ డబ్బులు వేయట్లేదండి. అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి వేసారమ్మా? అమ్మఒడి అంతమంది మాకు ఒక అబ్బాయికి వేసారు. ఒక అబ్బాయికి. అమ్మాయికి రాలే. ఎంత వేసారమ్మా? మరి 15,000 వేసారా? 15 వేయలే, 13. 13,000 వేసారు. ఎందుకని అడిగారా మరి? ఎందుకు అడగడానికి ఊరుని అడగాలి, వెళ్ళి సచివాలయం కాడ అడిగితే వాళ్ళంతా వేసారని చెప్పారు. అందరికి 13 వేసారు. మరి ఫీజు రీఎంబర్స్మెంట్ సంగతి ఏమైంది? ఫీజు అంటే ఇంకేం లేదు, ఫీజు కట్టుకోవడం కష్టపడుతుంది. 300 తీసుకుని కట్టుకోవడం, ఇంట్లోకి తినడా ఫీజు కట్టుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మీరు చదివించుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడ్డారమ్మా? అంటే ఇప్పుడు మీకు రోజుకు 300 వస్తాయి. ఇబ్బంది అప్పుడు కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ అమ్మఒడి ఏమి వేయలేదు? అమ్మఒడి వేసాడు, అప్పుడు ఆయన వేసాడు, ఈయన వేసాడు. వేయలేదని చెప్పట్లేదు. మరి ఈయన ఇల్లు ఏమైనా ఇచ్చారు ఈయన వచ్చిన తర్వాత? ఈయన ఇవ్వలేదు, ఆయన ఇల్లు ఇస్తానని చెప్పాడు. పట్టాకాయతం మాకు ఒరిజినల్ పట్ట ఇచ్చాడు. మరి ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు తరపు వాళ్ళు అడిగితే లేదండి మాకు ఇప్పుడు అది ఏం చెప్పలేదని సీలైన వేస్తున్నారు. ఈ ఉచిత బస్సు సంగతి ఏమైంది? వేశారుగా, అసలు ఆపట్లేదు. అంటే ఉపయోగం ఉందా మహిళలకి ఉచిత బస్సు వల్ల? ఏం లేదు, కొట్టుకుంటున్నారు. కొట్లాటలు జరుగుతున్నాయా? దేనికంటారు ఇదంతా జరిగేది కొట్లాటలు ఇవన్నీ బస్సులో? ఎందుకు వెయ్యాలి? ఆ కరెంట్ బిల్లు ఏదో తగ్గిస్తే బాగున్నాం, 2 పూటలు నీళ్ళు వదిలితే బాగుంటుంది అంతే. కరెంటు బిల్లులు నిజంగానే వాస్తవంగా రేట్లు పెరిగాయంటారు? పెంచారుగా. ఎంత వస్తున్నాయమ్మా? వచ్చేది ఇప్పుడు 800 వస్తుంది. 3 రోజులు కూలీ దానికే పోతుంది. 3 రోజులు 4 రోజులు తీసినా సరిపోదండి. సరిపోవట్లేదు, 1000-2000 వస్తుంది. ఇంతకు ముందు ఎంత వచ్చేదమ్మా జగన్? 150 అలాగ వచ్చేది. అదే వాడుతున్నాం, అయ్యే వాడుతున్నాం, టీవీ ఫ్రిడ్జ్ అవన్నీ. మరి జగన్ గారు ఉన్నప్పుడు బాదుడే బాదురు కార్యక్రమాలు పెట్టారు వీళ్ళు. మరి వీళ్ళు వచ్చిన తర్వాత కరెంటు బిల్లుల సంగతి అసలు పట్టించుకుంటున్నారా? పట్టించుకోవట్లేదు అండి. అసలు కరెంటు బిల్లు పెన్షన్ అన్నాడు చంద్రబాబు. అని చెప్పండి, ఇంకంతే, ఇంకేం లేదు. ఉచిత బస్సు కాదమ్మా, ఈ ఉచిత బస్సు ఉంది కదా, ఈ ఉచిత బస్సు వల్ల అంటే సీట్ల గురించి కొట్లాటలన్నీ జరుగుతున్నాయంటారా? సీట్ల గురించే. అంటే అన్ని బస్సులు లేవు, అన్ని బస్సులు వేయలేదు వీళ్ళు. అన్నీ వేయలేదు, కొన్ని వేసాడు. కొన్ని బస్సులు వేసాడు, అందుకని ఇబ్బంది వస్తుంది.